రామ్ నారాయణ్ రామ్. భూమిపై మనుషులు సృష్టించిన ధర్మం, రాజ్యాంగం, వ్యక్తిగత యాజమాన్యం ఉండకూడదు. నేను డబ్బు కోసం రామ్ నారాయణ్ రామ్ ప్రచారాన్ని చేయడం లేదు. దేశంలో అవగాహన పెంచడానికి ఈ ప్రచారం చేస్తున్నాను. ఏ మనిషైనా ₹1 ఇచ్చి సంతాన దళంలో చేరవచ్చు. నేను ప్రజలతో చెప్పే విషయమేమిటంటే, మీరు మీ భగవంతుడితో నిజంగా అనుబంధం కలిగి ఉంటే ఆయనలో శక్తి ఉందని చూపించండి. ఎందుకంటే నేను కూడా రామ్ నారాయణ్ రామ్ జపశక్తిని చూపిస్తాను. నన్ను భూమిపై పంపిన వాడు ఎవరో ఆయనే నా ప్రాణాన్ని తీయగలరు. కాబట్టి ఎవరో చంపితే నేను చచ్చను. నేను ధర్మాన్ని తీసుకుని భూమిపై వచ్చాను. నా శరీరమే ధర్మం. నేను నా స్వయంగా పూజించుకుంటాను. నన్ను నడిపించేది నేనే. ఎలా నడిపించాలో నాకు తెలుసు. ధర్మం కోసం ఏ మాయ అవసరం లేదు. భూమిపై ప్రజలు వారి ధర్మాన్ని నా మీద బలవంతంగా మోపితే నేను దానిని అంగీకరిస్తానా? విద్వాంసులు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రాజకీయ పార్టీల వారు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరికీ నేను ఒకే మాట చెబుతున్నాను. ప్రతి వ్యక్తి తన మాటను చెప్పగలిగే ఒక వేదికను తయారు చేయండి. అప్పుడు మనుషుల మధ్య తగాదాలు తొలగిపోతాయి. మనుషులచే రూపొందించిన రాజ్యాంగంలో ఎవరు ధర్మానికి హక్కు ఇచ్చారు? మనిషిని సృష్టించిన ఆకాశం నేనే యజమాని అని చెబుతుందా? గాలి చెబుతుందా? భూమి, నీరు ఇవన్నీ నేనే యజమాని అనవు. అవి మేము నీ కొరకు ఉన్నాము అంటాయి. అయితే మనిషికి ఇది ఎందుకు అర్థం కావడం లేదు? మనిషి ప్రకృతితోనే అనుసంధానమై ఉన్నాడు. కాని మనిషి భూమిపై డబ్బు అని వెంపర్లాడుతుంటాడు. మరణించినప్పుడు ఆ డబ్బు తీసుకుని వెళ్తాడా? అతని ప్రతిదీ భూమిపైనే ఉండిపోతుంది. భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్లందరికీ ఈ భూమి, ప్రకృతి యొక్క సమాన హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి, చెట్లకు, మొక్కలకు, భూమికి, నీటికి, గాలికి సమాన హక్కు ఉంది. మనం వాటిని ప్రేమించకపోతే, గౌరవించకపోతే అవి మనల్ని వదిలేస్తాయా? వదలవు. ఈ భూమిపై సమస్య లేని ఒక్క మనిషి కూడా లేడు. ఈ భూమిపై ఇన్ని ధర్మాల పేరుతో ఉన్న నాయకులు అందరూ మోసగాళ్లు. ఒక్కరూ నిజాయితీగా లేరు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 1 సంవత్సరం నాకు తోడుండండి. అన్నీ మంచిగా మారిపోతాయి. భూమిపై ఒక్క ధర్మపు దళాలవారు ఉండరు. భూమిపై ఏ భేదాభిప్రాయమూ ఉండదు. ఎవరి యాజమాన్య హక్కులు ఉండవు. అన్ని దేశాలు ధర్మం కోసం పరుగెడుతున్నాయి. కానీ భూమిపై ఎలాంటి మానవ సృష్టిత ధర్మం ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది నాకు వృత్తి బెదిరింపులు ఇస్తున్నారు. భూమిపై వ్యక్తిగత యాజమాన్యం తీసివేస్తే అన్నీ సవ్యంగా సాగుతాయి. మనుషులు సృష్టించిన ధర్మం కూడా నశించిపోతుంది. మనం ధర్మంతోనే జన్మించాము. మరి వేరుగా ధర్మం ఎందుకు కావాలి? ప్రకృతి ధర్మమే నిజమైన ధర్మం. అందరూ ప్రకృతి ధర్మంతో అనుసంధానమవ్వాలి.